పట్టణంలోని టీవీ రోడ్డు పాత చావిడి వీధిలో సీసీ రోడ్డుపై ఉన్న స్పీడ్ బ్రేకర్ను తొలగించడం వివాదాస్పదంగా మారింది. మా ఇంటికి వెళ్లడానికి ఇబ్బందిగా ఉంది. ఈ స్పీడ్ బ్రేకర్ తొలగించాల్సిందే. ప్రమాదాలు జరిగితే మాకేమి, ఎవరు వస్తారో చూస్తాం అంటూ విద్యుత్ స్తంభం తీగలు తొలగించి బరి తెగింపుకు దిగడం ఆళ్లగడ్డ పట్టణంలో వివాదాస్పదంగా మారింది. స్పీడ్ బ్రేకర్ తొలగిస్తూ ఎర్ర మోహన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి హల్చల్ చేయడం చర్చనీయాంశంగా మారింది. అధికారులతో మాట్లాడాలని కానిస్టేబుల్ సూచిస్తున్నా ఏమాత్రం పట్టించుకోకుండా పోలీసులపైనే ఆగ్రహం వ్యక్తం చేయడం తీవ్ర దుమారం రేపింది. స్పీడ్ బ్రేకర్ తొలగించవద్దని కోరిన హుస్సేన్ రెడ్డిని చంపుతాం, నీ అంతు చూస్తాం అంటూ దాడి చేసి బెదిరింపులకు గురి చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీవీ రోడ్డును కలిపే పాత చావిడి వీధి ప్రధాన సెంటర్కు దగ్గరలో ఉండటంతో అతి వేగంగా వచ్చే వాహనాల నుండి కాపాడుకోవడానికి సీసీ రోడ్డుపై గతంలో స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేశారు. స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేయడంతో రోడ్డు ప్రమాదాలను నివారించుకోవడం జరిగింది. అతి వేగంగా వచ్చే వాహనాల వలన పలుమార్లు పిల్లలకు, పెద్దలకు ప్రమాదాలు జరుగుతుండటంతో స్థానికులు సీసీ రోడ్డుపై స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేసుకున్నారు. అదే వీధిలో ఉన్న ఎర్ర మోహన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి తమ ఇంటికి వెళ్లడానికి ఇబ్బందిగా ఉందని స్పీడ్ బ్రేకర్ను నిబంధనలకు విరుద్ధంగా స్థానికులను బెదిరింపులకు గురిచేస్తూ తొలగించడం విమర్శలకు దారితీసింది. ఏం బెదిరిస్తావా మీరు? నాకు అర్థం కాదు. స్పీడ్ బ్రేకర్ తొలగిస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు హుస్సేన్ రెడ్డి వారించారు. హుస్సేన్ రెడ్డిని బెదిరింపులకు గురి చేయడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. స్థానిక పోలీసులు స్పీడ్ బ్రేకర్ విషయం అధికారులతో మాట్లాడాలని సూచించారు. కానీ పోలీసులను ఏమాత్రం పట్టించుకోకుండా మా ఇష్టం వచ్చినట్లు చేస్తామనే విధంగా ఎర్రమోహన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి వ్యవహరించడం పట్టణంలో విమర్శలకు దారితీస్తోంది. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ఏర్పాటు చేసుకున్న స్పీడ్ బ్రేకర్ను ఉంచాలని స్థానికులు కోరుతున్నారు. బాధితుడు హుస్సేన్ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు ఎర్రమోహన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డిలపై కేసు నమోదు చేశారు. స్పీడ్ బ్రేకర్ యథాతథంగా ఉంచాలని స్థానికులు వేడుకుంటున్నారు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.